तत्तुल्यं राम नाम वरानने। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम नमः कोदंडहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अंजनानंदनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। हरि ओम। శ్రీమద్ రామాయణం కిష్కింధకాండం 12 సర్గలు అయిపోయాయి. 13వ సర్గ 12వ సర్గలో సుగ్రీవుడు వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. కానీ వాలి సుగ్రీవులు ఒకే విధంగా ఉండడం వలన రాముడు సుగ్రీవుని గుర్తించలేక వారిని కొట్టలేకపోయాడు. అయిపోయింది. చావు దెబ్బలు తిని పాపం వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు సుగ్రీవుడు. నిందాపూర్వకంగా మాట్లాడతాడు, ఏమయ్యా నన్ను చెప్పేద్దాం అనుకున్నావా ఏంటి అని. లేదు లేదు విషయం జరిగింది ఇది అని చెప్పి తెలియపరిచి మళ్ళీ యుద్ధానికి రెడీ చేస్తాడు. మరుసటి రోజు మళ్ళీ ఆయన రెడీ అయ్యి వాళ్ళందరూ కలిసి వస్తూ ఉంటారు. ఋషిముఖ పర్వతం దగ్గర నుండి కిష్కింధ పట్టణం వైపు నడిచి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మధ్యలో కనిపించినటువంటి దృశ్యాలను చూసి సుగ్రీవుడు రాముల వారికి నివేదిస్తున్నాడు. ఏంటి ఇవన్నీ చూడండి. 13 ఋష్యమూకాత్ సధర్మాత్మా కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామసః సుగ్రీవో వాలి విక్రమ పాలితాం సముద్యమ్య మహచ్చాపం రామః కాంచనభూషితం శరాశ్చాదిత్య సంకాశాన్ గృహీత్వా రణసాధకాన్ అగ్రతస్త్వయయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవः సహ తద్గ్రీవో లక్ష్మణస్య మహాబలః పృష్ఠతో హనుమాన్ వీరో నళో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజః హరయోధపయోధపః తే వీక్షమాణా వృక్షాంశ పుష్పభారావలంబినః ప్రసన్నాంబువశ్చైవ సరితః సాగరం. ఓకే. ఋషిముఖాత్ సహ ధర్మాత్మ కిష్కింధాం లక్ష్మణాగ్రజ. లక్ష్మణుడి కన్నైన శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు ఋషిముఖ పర్వతం నుండి కిష్కింధ నగరం వైపు వస్తున్నారు. జగామసః సుగ్రీవో వాలి విక్రమ బాధితాం. వస్తూ ఉన్న మధ్యలో సముద్యమ్య మహచ్చాపం రామం కాంచనభూషితం. ఆ వస్తున్న సందర్భంలో ఒక అరణ్యాన్ని చూశారు. పెద్ద అరణ్యం, ఆశ్రమం లాగా ఉంది.
అగ్రతస్వయవో తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సమ్మదగ్రీవో లక్ష్మణస్య మహాబలః. సుగ్రీవుడు ముందు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు, లక్ష్మణుడు వస్తున్నాడు, వీళ్ళకి ఇంకా హనుమంతుడు వస్తున్నాడు. వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది వస్తున్నారు, నలుడు, నీలుడు, తారుడు అని. వీళ్ళు నలుగురు ఎవరు? సుగ్రీవుడికి శిశువులు. హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు. వీళ్ళు నలుగురు సుగ్రీవుడితో ఉన్నారు. వాళ్ళ నలుగురు ప్లస్ రామలక్ష్మణుడు 6 మంది నడిచి వస్తూ ఉన్న సందర్భంలో కొండలు, గుట్టలు, చెట్లు, నదులు, అవేవి సెలయేళ్ళు అవన్నీ దాటుకొని వస్తూ ఉన్న సందర్భంలో వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి వనం కనిపించింది, ఒక ఆశ్రమ ప్రదేశం కనిపించింది. ఏమిటయ్యా ఈ ఆశ్రమము, దీని పరిస్థితి ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అని రామచంద్రుల వారు సుగ్రీవుని అడిగాడు. అడిగితే సుగ్రీవుడు చెప్తున్నాడు, ఏమయ్యా ఇది ఒక పెద్ద ఆశ్రమం. ఇందులో సప్తజనులు అనే మునేవాళ్ళు ఉండేవాడు. మునులు సప్తజనులు, అర్థమైందా? 7 మంది మహామునులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా చాలా కఠోరమైనటువంటి తపస్సులు, తలక్రిందులుగా తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు జలం మీదనే పండుకునేవాళ్ళట. వారానికి ఒక రోజు గాలి పీల్చేవాళ్ళట. వారానికి ఒక రోజు గాలి పీల్చేవాళ్ళట. అలాగే 700 సంవత్సరాలు తపస్సు చేశారట. తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయారట. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారట. ఉంటే వాళ్ళు ఉన్న సందర్భంలో ఆశ్రమంలోకి ఇంద్రాది దేవతలు కూడా వెళ్ళలేరట. ఎవరు వెళ్ళినా చచ్చిపోతారట, తిరిగిరారట, ప్రాణాలతో తిరిగిరారట. ఆ ఆశ్రమంలో ఎవరు లోపలికి వెళ్ళారు, కానీ లోపల నుంచి ఈ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట. పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి అంటే గజలు ఉంటాయి కదా, ఆ ధ్వనులు, మంచి వైద్యాల ధ్వనులు, సంగీత పాటల యొక్క ధ్వనులు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయట. వాళ్ళు ఈ సప్తజనుడు స్వర్గం నుంచి వచ్చేటప్పుడు అప్సరసలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఇక విహరిస్తూ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. లోపల యజ్ఞగుండం నిరంతరం యజ్ఞం జరుగుతూ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుందట. దాంట్లోంచి ఆ పొగ అలా పైకి వచ్చి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం చెట్ల నిండా హోమంతో కూడినటువంటి పొగ ఏదైతే ఉందో అవంతా కూడా చెట్లకు కూడా నిండినట్టు కనిపిస్తూ ఉంటుందట. అంటే లోపల ఉన్నారా లేదా? ఉన్నట్టున్నారు. చూసారా ఎవరైనా? వెళితే తిరిగి రారు. దానిని గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి సుగ్రీవుడు రామచంద్రుల వారికి నివేదిస్తాడు. ఆయన ఓకే విని అక్కడి నుంచి లేచి వెళుతూ ఉంటారు. వెళ్ళారు, కిష్కింధ నగరం దగ్గరకు వెళ్ళిపోయారు. రాముడు అక్కడే ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి సుగ్రీవుడు మళ్ళీ పిలిచాడు. ఎవరిని? వాలిని పిలిచాడు. ఇద్దామని ఏమని చూడండి, 14 చదవండి. సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితాం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనే వనే విచార్య సర్వతో దృష్టిం కాననే కారణ ప్రియః సుగ్రీవో కులగ్రీవః క్రోధమాహారయద్వృశం తతస్స గర్జన్నివ మహామేఘో వాయువేగ పురస్సరః అత బాలార్క సదృశోత్ తృప్తసింహగతిస్తదా దృష్ట్వా రామం క్రియాదక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్ హరివాగురయా వ్యాప్తాం తప్తకాంచన తోరణాం ప్రాప్తాస్మ ధ్వజయంత్రాఢ్యాం కిష్కింధాం వాలిని పురీం. వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి సుగ్రీవుడు మళ్ళీ పిలిచాడు. సర్వేతే త్వరితంగా కిష్కింధాం వాలిపాలితాం, వాలి చేత పరిపాలించబడుతున్నటువంటి కిష్కింధ నగరానికి
వీళ్ళందరూ వెళ్ళారు. వృక్షైరాత్మానమావృత్య విధిష్టం గహనేమని. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ వనంలో రాముడు లక్ష్మణుడు చెట్టు చాటం దొరుకుతున్నాం. చెట్టు చాటం కూర్చున్నాం కనిపించకుండా. ఈ సుగ్రీవుడు ఉన్నాడే ఆ 4 వైపులా చూస్తూ పెద్దగా గట్టిగా గర్జించాడు. భయంకరమైన శబ్దం. ఆ శబ్దం మొత్తం ఆకాశం అంతా నిండుకుంది. ఆ కిష్కింద నగరం అంతా వినిపించింది. మొత్తం వినిపించింది. వాలి కూడా విన్నాడు. విన్నవాడు వదిలేశాడో మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు అనుకున్నాడు. మొన్న కదా చవదెబ్బలు తిని వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు. వాలి లేచాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఈసారి సుగ్రీవుని చంపేస్తాను. ఇక్కడి నుంచి సుగ్రీవుడు అంటున్నాడు, వాలి రారా బయటకు, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. కానీ వారి ఎప్పుడైతే బయటకు వచ్చాడో వాళ్ళ భార్య కూడా వచ్చింది. ఎవరు వాలి భార్య? ఎవరు? తార. తార అనే పేరుతో ఇంకొక ఉంటుంది. ఎవరమ్మా? తార అనే పేరుతో ఇంకొక ఆవిడ ఉంటుంది. బృహస్పతి భార్య. బృహస్పతి భార్య. ఇక్కడ వాలి భార్య కూడా తారనే. ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఈయన ఆపపోయి, ఆయన ఆపేటట్లేదు. ఈయన తొడగొడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. రారా, ధైర్యం ఉంటే రా, దమ్ముంటే రా, చాలనుకుంటే రా అని గర్జించి పిలుస్తున్నాడు. పిలిచేటప్పుడు ఏమైంది? 15. అదతస్య వినా నినాదంతు సుగ్రీవస్య మహాత్మనః శుశ్రావాంతః పురగతో వాలీభ్రాతురమర్షణః శ్రుత్వా తస్య నినదం సర్వభూత ప్రకంపనం ముదశ్చైకపదే నష్టః క్రోధశ్చాపదితో మహాన్ సతురోషపరీతాంగు వాలి సంధ్యాతపప్రభః ఉపరక్తయువాదిత్యః సద్యో విస్ప్రభతాం గదః వాలీతం శ్రాకరాళస్తు క్రోధాద్దీప్తాగ్నిసన్నిభః భాత్తుత్పతిత పద్మావః శబ్దం దుర్మర్షణం శ్రుత్వా నిష్పపాత తతో హరిః వేగేన చరణన్యాసైః ధారన్. ఆయన అంతఃపురంలో ఉన్నాడు కదా. ఈ శబ్దాలు వినేటప్పటికీ సుగ్రీవుడి మీద చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో బయటకు వచ్చాడు వాలి. ఊగిపోయాడు. ఊగిపోయాడు. పడపడ పళ్ళు కొరికాడు. వీడిని చంపేస్తాను ఈరోజు, బతకనివ్వను అని అనుకున్నాడు. వెంటనే భార్య బయటకు వచ్చేసింది భయంతో. బయటకు వచ్చి ఆయన గట్టిగా పట్టుకొని ఆయనకి వెళ్ళొద్దు అని, అవునా వెళితే ఏం జరుగుతుంది ఏమిటి అని అనేక రకాల విషయాలు చెప్తూ ఏమిటో అపశకునాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఆల్రెడీ సుగ్రీవుడు ఒకసారి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ వచ్చి పిలిచాడు అని అంటే ఏదో బలం చేకూరుని ఉంటేనే కదా. కాబట్టి అయ్యా నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు, అవునా, నేను అంగదుడి ద్వారాగా విన్నాను. దశరథ పుత్రుడు శ్రీరాముడట లక్ష్మణుడితో కూడి వచ్చాడట. వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేశాడట. నిన్ను చంపుతాను అని ప్రమాణం చేశాడట. అవునా? కాబట్టి సీతాదేవిని వీధికి పెడతానని చెప్పి సుగ్రీవుడు చెప్పాడట కదా. ఈ విషయం నాకు తెలిసింది ఉంది. మరి ఆయన రాముడు నారాయణుడు అని చెప్తూ ఉన్నారు దశరథపుత్రుడు. ఆయన నువ్వు శరణాగతుడు అయితే నువ్వు బ్రతుకుతావు, కానీ నిన్ను చంపుతానా అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడు అందుకే మళ్ళీ తిరిగి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు వెళితే నాకేదో అపశకనం కనిపిస్తుంది. వెళ్ళొద్దు
నువ్వు ఎలాగైనా సరే రామచంద్రుడితో స్నేహం చెయ్యి, రాముడి కోపానికి గురి కాకుండా ఉంటావు. ఈయన మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందిగా. ఎవరికి? వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు నన్ను జయించేవాడు ఎవడు లేడు అనే భావం. అదే దెబ్బ కొట్టేది. ఎక్కడైనా సరే ఎవడైతే నాకు మించిన వాడు ఎవడో లేడు అని అనుకుంటున్నాడో వాడు ఖచ్చితంగా దెబ్బతింటాడు. అందరికంటే గొప్పవాడు ఎవరు? లేదు, మైండ్ లేదు ఇక్కడ. క్లాస్కి వచ్చేటప్పుడే కొంచెం ప్రాణాయామం చేసుకొని రావాలి, లేదా ఇక్కడ కూర్చొని అయినా గట్టిగా గాలి పీల్చి అలా నిఠారుగా కూర్చోవాలి. వేసారు మనసు ఇక్కడ పెట్టుకునే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? గతంలోకి వెళ్తుంది. ఏం చెప్పుకుంటున్నాం? ఎవడు ఆయన అంటే ఒక్కడే భగవంతుడు ఒక్కడే గొప్పవాడు. ఎందుకు అంటే ఎవడిలో నుండి ఏ గొప్పతనం పైకి వచ్చి ఉన్నప్పటికీ కూడా అది భగవంతుడి నుంచి వచ్చేది. పదార్థంలో అదే చెప్పాడు, యత్యత్త విభూతిమత్ సత్వం శ్రీమత్ ఉచితంబా. అయ్యా, ఎక్కడ ఏదైనా ప్రాణి ఉన్నా, అవునా, బలం ఉన్నా, దానికి జ్ఞానం ఉన్నా, అవునా, ఏ మహత్తును వ్యక్తం చేసినా అవన్నీ నా అంశ నుండి వ్యక్తమైనటివే అని తెలుసుకో అని అన్నాడు. అక్కడ ఆత్మ నుండి మాత్రమే వ్యక్తమవుతాయి. ఎవడయ్యా విజ్ఞానవంతుడు? శక్తులన్నీ భగవంతుడికి సంబంధించినట్టు అని గుర్తుపెట్టుకోను. అలా గుర్తుపెట్టుకొని భగవంతుడికి శరణాగతుడైన వాడు ఉన్నాడే, వాడు పతనంగాడు. కానీ అది మరిచిపోతే తన గొప్పవాడిని అనుకుంటాడు. దేన్ని చూసి? అధికారాన్ని చూసో, ధనాన్ని చూసో, జనాన్ని చూసో, ఖండబలం చూసో. నా అంత గొప్పవాడు ఎవడు లేడు అని కానీ ఎప్పుడైతే అనుకున్నాడా వాడు సచ్చాడే. దానికే అన్నారు దైన్యప్రియాచ్చ ఈశ్వర అహంకార ద్వేషిత్వాత్ అన్నారు. ఎవడు అహంకరిస్తాడో భగవంతుడు వాడిని ద్వేషిస్తాడు. నా అంత గొప్పవాడు లేడు అని. నిజంగా గొప్పతనం ఉన్నవాడికి గుర్తుంటుంది అవన్నీ. ఎవడో గొప్పతనం వస్తుందో ఇది భగవంతుడు అని గుర్తుంటుంది కదా. అలా కాకుండా ఏదో దానికే అనేది అక్కడ ఇవేనండి సిద్ధులు అంటే, అది చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అధికారాలు, చిన్న చిన్న బలాలు, లేదా కొంచెం మాట్లాడే శక్తో, లేదా విభూతి, ఇట్లాంటివన్నీ ఏవైనా వచ్చాడు ఇవే విభూతులు, చిన్న చిన్నవి. ఇవి వచ్చి వాటిని చూసుకొని నా అంత గొప్పవాడు ఇంకోడు ఉన్నాడు అనుకుంటే బావిలో కప్పలాంటి జీవితమేనండి. అవన్నీ ఎప్పుడు రాలిపోతాయో తెలియదు. మాయ ఒక్కసారి తలుసుకుందు అంటే ఘటన పఠీయసి మాయా అన దుమ్ము దులిపేస్తుంది, లేపాడు పారేస్తుంది. అవునా, మాయ తెలుసుకుందండి. దానికి భగవంతుని తప్పంగా దేని చూసి గొప్పతనం అని అనుకున్నా దాన్నే పట్టుకొని మాయ దుమ్ము దులిపేస్తుందండి. ఒక్కసారిగా ప్రాణాలైనా తీయచ్చు, ఆరోగ్యమైనా పాడైపోవచ్చు, లేదా ఉన్న అధికారాలైనా ఊడిపోవచ్చు, జనాలైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా కావచ్చు మాయ చేతిలో పడితే. కాబట్టి ఎవడైనా రక్షించబడతాడు? ఇదిగో ఇదే భక్తి, జ్ఞానంతో కూడిన భక్తి రక్షించబడతాడు. సుగ్రీవుడు ఎవరిని ఆశ్రయించున్నాడు? దైన్యప్రియాయ, చచ్చిపోతాను భయంతో రామచంద్రుడిని ఆశ్రయించాడు. మరి వాలి అహంకారాన్ని ఆశ్రయించాడు. భార్య వచ్చి చెప్పింది, నువ్వు రాముడిని శరణాగతుడు కావయ్యా, రాముడితో స్నేహం చేయి, రాముడు చెప్పినట్టు విను అని. ఈయనకు రాముడు కూడా అల్పుడుగా కనిపిస్తున్నాడు. రాముడు కూడా అల్పుడుగా కనిపిస్తున్నాడు. రాముడు నిజంగా బలమైన వాడైతే సుగ్రీవుడిని ఎందుకు ఆశ్రయించాడు అంటాడు.
రాముడు నేరుగా వచ్చి నాకు చెప్తే రావణాసురుడు తోకగట్టి తీసుకుని వేసేయినా అన్న అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు రాజనీతి ద్వారాగా కూడా ఏమయ్యా రాముడు వచ్చి ముందు వాలిని ఎందుకు చంపాడు అని అంటే, వాలి రావణుడు ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళని జయించడం కొంచెం కష్టం. అక్కడ అర్థమైందా? సామ దాన భేద దండోపాయాలు కదా. కాబట్టి ఏమిటి ఏనంటే, అల్పబుద్ధి కలిగిన వాడిని ఎక్కడైనా సరే దెబ్బ కొట్టాలి. అక్కడ కురుక్షేత్ర సంగ్రామం వచ్చే ముందే ద్రోణాచార్యుడి చేత ఏకలవ్యుడు వేలు తీయించేస్తాం. అన్నిటికీ వెనకల కృష్ణుడి యొక్క విజ్ఞత ఉంటుంది, ఆయన ప్లాన్ ఉంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు కర్ణుడు తోడయ్యాడు దుర్యోధనుడికి, ఏకలవ్యుడు కూడా అటువైపు వెళితే వాడు బలం పెరగదు, పెరుగుతుంది కదా. అలాగే ఈ గడోద్గజుడు ఉన్నాడు, భీముడు కొడుకే గడోద్గజుడు, అవునా? ఈ కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి బాణం గడోద్గజుడి మీద వేయించి చంపిస్తాడు కృష్ణుడే. గడోద్గజుడు వచ్చాడు అని అంటే ఈయన ఆ నొగల మీదనే రథం మీదనే ఉండి లేచి నృత్యం చేస్తాడు. అర్జునుడికి ఆశ్చర్యం కలుగుతుంది, ఈయన ఇక్కడ ఉన్నది మా బావైనా కాదా అని. ఇదేంటయ్యా మా అన్న కొడుకు చచ్చిపోతే ఇంత ఆనందిస్తున్నావు అంటే, దానికే చెప్తాడు, జ్ఞాని వ్యక్తులలో వీడు మంచివాడా చెడువాడా చూస్తాడు. దుర్మార్గుడు ఉన్నాడే, వాడికి తిక్కరేగింది అంటే వాడు ఎవరిని ఏమైనా చేస్తాడు, అవునా? కంసుడు వాళ్ళ నాన్నే బంధించేయలే, వాడు ఔరంగజేబు మొత్తం వాళ్ళ అన్నదమ్ముల నాన్న అందరిని చంపేయలే. ఇక్కడే ఉన్నాడు, వాడికి కానీ ఇష్టం లేకపోతే ఏమైనా చేస్తాడు. ఎందుకు? వాడికి ధర్మ నిరత లేదుగా, రాక్షసుడు కదా, వాడు రాక్షసుడికి పుట్టినవాడు కదా కదా. అయితే అర్జునుడు గట్టిగా పట్టుకొని, ఇదేంటయ్యా మా అన్న కొడుకు చచ్చిపోతే ఇంత ఆనందిస్తున్నావు అంటే, మీ అన్న కొడుకు అయితే ఏంటి, నా అన్న కొడుకు అయితేనేంటి, అవునా? వాడు అవసర లక్షణాలు కలిగిన వాడు, వాడికి కానీ కోపం వస్తే మీ మీద కూడా తిరగబడతాడు అని అంటాడు. బాగా గమనించండి, తల్లిదండ్రుల మీద కూడా తిరగబడే పిల్లలు ఉన్నారా లేదా? కారణం అసురగుణాలు. వీడు చావడం వల్ల 2 రకాల ప్రయోజనాలు జరిగాయి. అర్జున అంటాడు, అదేంటి అంటే, ఆ శక్తి బాణం ఉన్నంత వరకు నాకు కూడా భయం కలిగేది, వాడు నీ మీద వేస్తాడో అని. ఇప్పుడు అది పోయింది, నీకు చావలేదు, ఇక నీకు ప్రమాదం లేదు. పైగా వాడు చచ్చాడు, వాడు మళ్ళీ మీ మీద తిరగబడే అవకాశాలు లేకుండా పోయాయి. లేకపోతే వాడిని చంపడానికి మళ్ళీ నేను రావాల్సింది వచ్చేది అని అంటాడు ఆయన. ఎవరిని? గడోద్గజుని చంపడానికి మళ్ళీ నేను ఒక అవతారం ఎత్తాల్సింది వచ్చేది అని అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారే, ఎప్పుడు ఎటైనా తినడానికి అవకాశం ఉంది. దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు దేవుడు పట్టే ఉంటారు, దేవుడి వైపే ఉంటారు. ఇప్పుడు ఇటు చూడు, వాళ్ళేమో ఇంద్రుడు కొడుకు అంటే దేవుడు కొడుకేక, కానీ రావణాసురుడు సహవాసం చేశాడు, అసుర లక్షణాలు సంపాదించాడు. దానికే బాగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే, పిల్లలు కూడా చెడువాళ్ళు సహవాసం చేస్తే వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి దుర్గుణాలు. దుర్మార్గులు సహవాసం చేస్తే హాయిగా అందుకుంటాయి కదా. వాళ్ళు కూడా చూపిస్తారు, మనం కానీ అడ్డ మార్గంలో వెళ్ళిపోయేవారు అంటే అన్ని అధికారాలని సంపదని దోచుకోవచ్చు అని కూడా చూపిస్తారు. సంపదలని అధికారాన్ని దోచుకోవచ్చయ్యా అని కూడా చూపిస్తారు. కాబట్టి ఏంటి, లోపల సహజంగా కానీ అసురు గుణాలు ఉన్నాయనుకోండి, అవి ఆకర్షించబడి ఏం చేస్తారు, అన్నదమ్ములని తల్లిదండ్రులని కాదు గురువులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు. అవునా? రావణాసురుడు హిరణ్యకశిపుడు ఋషుల్ని ఎంతమందిని చంపలేదు. కాబట్టి ఋషులు ఏం చేశారు, ఏ పాపం చేశారు? ఋషులైనా సరే, గురువులైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపేయడానికి వెనుకాడరండి. వీడు కంసుడు చేసింది కూడా అదేగా.
వాళ్ళ నాన్న చంపాడని ప్రయత్నించాడు, తీసుకెళ్ళి జైలు వేసేసాడు కదా, చిన్న పిల్లల్ని చంపేశాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నెమ్మదిగా ఇది చెప్పుకుంటూ వస్తాడు, మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు వారిని ఎందుకు సంపాల్సింది వచ్చింది అని అంటే 2 రకాల కారణాలు. రావణాసురుడి సహవాసం చేసి దుర్బుద్ధులు కలిగి తమ్ముడిని వేధించాడు. రెండవది రావణాసురుడికి స్నేహితుడై ఉన్నాడు. ఇప్పుడు రేపు అక్కడ లంక కలిగితే వాడు కూడా వచ్చి అటుపక్క యుద్ధం చేయడు, దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చేసింది. నేరుగా వచ్చాడు. అక్కడ ఆ తార చెప్తుంది, నిజంగా వాళ్ళు కానీ సద్భావాలు కానీ ఉండుంటే, అవునా, దైవీ గుణాలు కానీ ఉండుంటే తార చెప్పిన మాట విని ఉండాలి. రాముడు నారాయణుడయ్యా అని చెప్తుందమ్మా, వినడు వీడు, వినడు, వినకుండా నేరుగా వచ్చేస్తాడు. పైగా ఏమంటాడు దానికి ఏంటంటే లోపల అసుర గుణాలు వచ్చాయంటే అలజడితో అశాంతితో నిలబడి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎవరినైనా సరే ఢీకుంటాను, ఎవరినైనా సరే నాశనం చేసేయగలను. పైగా ఎవరు ఆశ్రయం ఇచ్చున్నారో, అవునా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు తోడుగా నిలబడ్డారో, మన ఎదుగుదల కొరకు ఎవరు తోడుగా ఉన్నారో వాళ్ళనే దెబ్బ కొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. అసలు గుణాలు ప్రవేశిస్తాయి. అదే ఈ గుణాలు ఎక్కడైతే వచ్చాయో వాళ్ళ లోపల వ్యక్తిత్వం నాశనం అయిపోయింది. ఇంకా భగవంతుడు సపోర్ట్ చేయడు, కూలిపోవడమే. చాడేరుగా తార మాట వినలేదు. తార వచ్చి ఆమె హారతి ఇచ్చి పంపించకపోతే హారతి ఆరిపోయింది, వేడుకుంది, కాళ్ళ మీద పడింది. అంగదుడు అడ్డొచ్చాడు, తోసాడు, పారేశాడు వాళ్ళని. సుగ్రీవుని చంపితే కానీ ఇంటికి రాను అన్నాడు. వచ్చాడా మళ్ళీ ఇంటికి? సుగ్రీవుని ఎలా చంపగలవు? ఇక్కడ నారాయణ భగవానుడు హామీ ఇచ్చిన తర్వాత, సపోర్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు సుగ్రీవుని ఎలా చంపగలవు ఇప్పుడు? అవునా? సో కాబట్టి ఒకసారి భగవంతుడు హామీ ఇచ్చాడు అంటే నువ్వేం చేయగలవు? ఇప్పుడు ఎవడు ఏం చేయగలడు? కాబట్టి ఖచ్చితంగా సత్య తీరాల్సిందేనండి. ఇక్కడ వినలేదు, వచ్చేస్తే ఏమైంది చూడ 16. తామేవం బ్రువతీం తారాం తారాధిపతి పరిభావనాం వాలే నిర్భత్సయామాస వచనం చేదమబ్రవీత్ గర్జతోస్య చ సంరంభం దర్శనామర్షణం వీరు సోఢుం నశ్చ సమర్థోహం యుద్ధకామస్య సంయుగే సుగ్రీవస్య చ సంరంభం హేనగ్రీవస్య గర్జతః న చ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పావం కరిష్యతి. చూశాడు. తామేవం బ్రోధిం తారాం తారాధిపతి తారాది పరిభావన. అయ్యా తార ఎంతో ప్రేమతో వేడుకున్నప్పటికీ కూడా ఆమెనే మందలించేశాడు, అంటే తిట్టేశాడు, తోసేశాడు. వాడు నాకు సోదరుడే కానీ నాకు శత్రువు. ఇప్పుడు ఆయన అనుకోవాలి, ఈయన అనుకున్నాడు కదా నాకు శత్రువు, అతడు నన్ను రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు నేను ఎట్లా సహించి ఇక్కడ ఊరికే ఉండాలి? నీకు పిరికితనం వచ్చినట్టుంది, అందుకే నన్ను వద్దని అంటున్నావు, అవునా? వాడిని చంపితే కానీ నేను తిరిగి రాను, అవునా? రాముడు ఎవరో వచ్చాడు, రాముడి వల్ల నాకు కష్టం కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, అవునా? అతని వల్ల నాకేమీ హాని జరగదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా విను. సుగ్రీవుడితో పోరాడి అతని గర్వాన్ని అణిచి చెప్తాడు, అతని ప్రాణాలను మాత్రం తీయను, గర్వాన్ని అణిచేసి చేస్తా, ఇక మళ్ళీ నా మీదకి యుద్ధానికి రాకుండా ఉండేటట్లు సాగు కొట్టి అది వచ్చేస్తాను, నువ్వేం భయపడకు
ఇంకా ఈ మాట వినడు. ఆమె ఏం చేస్తుంది, నేను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అంతఃపురంలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది ఆమె కదా, ఏడుస్తూ కూర్చుంది. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, గట్టిగా యుద్ధానికి రెడీ అయ్యి ఆయుధాలు గీతాలు అంటే గద ఉంటుంది ఆయన, ఆయుధాలు ధరించాడో ఏం చేశాడో నేరుగా వెళ్ళిపోయాడు. అక్కడికి యుద్ధానికి రెడీ అయ్యి వారి కూడా సుగ్రీవుణ్ణి ఇచ్చారు. ఇద్దరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు. అవునా, రాళ్ళు బండలు ఎత్తు వేసుకుంటున్నారు, చెట్లు బీకి కొట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద చెట్లు బీకి కొట్టుకుంటున్నారు. చిన్నవాళ్ళేం కాదు కదా, కొట్టుకుని చిన్న కర్రలతో కాదు, పెద్ద పెద్ద చెట్లు బీకి కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు కింద పడేసి కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. అవునా, కొడుతున్నారు. భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. చూశాడు రాముడు చాటు నుండి, చూసి స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడికి మెడలో మాల వేసి తీసుకుని వెళ్ళాడు కదా, తెగిపోకుండా ఉండేటట్లు కొన్ని తీగలు, పుష్పపు తీగలతో కలిపి చుట్టి మాల వేసాడు, తెగిపోకుండా ఉండేటట్లు చూశాడు, కనిపించింది. ఆయన ఏం చేశాడు, విల్లు తీసుకున్నాడు. విల్లు తీసుకొని చాటు నుండి వేసేసాడు బాణం. పెద్ద భయంకరమైన ధ్వని చేస్తూ అది ఏం చేసింది, పిడుగులు పడుతూ ఉన్నట్లుగా చేసిన నేరుగా వెళ్ళి వాలి వక్షస్థంలో గుచ్చేసింది. ఆమె వెళ్ళిపోయింది. ఇటు పక్క నుంచి అటు పక్క వచ్చాడు, హృదయంలో గుచ్చుకునేసింది. ఏం చేస్తాడు ఇప్పుడు, వాలి పడిపోయాడు. అతను వాడైతే ఏం చేస్తాడు, నేల మీద పడిపోయాడు. పడిపోయి ఏం చేయాలి, స్పృహ కోల్పోయాడు. నేరుగా ఇప్పుడు రాముడు వెళ్ళి కథ పట్టుకున్నాడు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాలి దగ్గరికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు కూడా దగ్గరకు వచ్చాడు. ఏమైంది, ఆ చేతనుడయ్య పడ్డాడు. పడి మళ్ళీ లేచాడు. లేచి ఏం చేస్తున్నాడు, రాముడిని ఇంకొక విధంగా నిందిస్తున్నాడు. అని అంటారు కదా, చాటు నుంచి ఎందుకుంటారు. కొంతమంది పండితులు కూడా నిందిస్తారు. అవును, గిట్టని వాళ్ళు ఎటో నిందిస్తారు, గిట్టిన వాళ్ళు కూడా నిందిస్తారు కదా. ఏమన్నారు చూడండి, 17 తతశ్శరేణాభిహతో రామేణ రణకర్కశః పపాత సహసా వాలి నికృత్త ఇవ పాదసః. ముక్తరశ్మిదివధ్వజః తస్మిన్ నిపతితే భూమౌ వానరాణాం గణేశ్వరే నష్టచంద్రమివ వ్యోమ నవ్యరాయత భూతలం భూమౌ నిపతతి స్యావి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమః శక్రదత్తా వరామాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాంతేజశ్రియంచసా. ఏమైందయ్యా, కోటి రాముడు వేసిన బాణం ఒక్కసారి చెట్టును ఏ విధంగా కట్ చేస్తే కూలిపోతుందో అలాగా కూలిపోయాడు, పడిపోయాడు కింద. అది కదలలేడు. ఇంకా నేల మీద పడ్డాడు, కొంచెం స్పృహ కోల్పోయాడు, మళ్ళీ లేచాడు. లేస్తూనే ఏం చేస్తున్నాడు, రాముడిని నిందిస్తున్నాడు. ఏమని, రాముడు బాణం ఒక్కసారి పడింది అని అంటే నరకానికి వెళ్తాడా, స్వర్గానికి వెళ్తాడా? వాళ్ళు ఎవరైనా సరే దేవుడి చేత చంపబడ్డాడు అంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుంది. అక్కడ మరీచుడే చెప్పాడు కదా, రావణాసుడి చేతులు చావడం ఎందుకు, నేను పోయి రాముడి చేతులు ఇస్తే స్వర్గంలో వస్తుంది అని కదా. అలాగే ఇక్కడికి వచ్చాడు, పడిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోవడానికి అడిగి. కానీ నెమ్మదిగా కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిచి ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఉన్నాయట. రాముడికి ఎందుకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం వస్తే రాముడిని లాగా అంటున్నాడు. ఏమంటున్నాడు,
ఓ స్వామి, నువ్వు మహారాజు గారి కుమారుడు, సకల ధర్మశాస్త్రాలని అభ్యసించావు, ఉత్తమ వంశంలో పుట్టావు, మహాపరాక్రమవంతుడివి, అవునా, సత్వగుణం కలిగిన వాడు, అంటే సద్గుణాలు కలిగిన వాడివి. ఇన్ని తెలిసి కదా వేరొకరితో యుద్ధం చేసేటప్పుడు నువ్వు నన్ను ఎందుకు చంపావు? నేను వేరొకరితో సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నువ్వు వచ్చి నన్ను ఎందుకు చంపావు? ఇది న్యాయమేనా, ధర్మమేనా? నేను నీ వైపు చూడలేదు, నీతో యుద్ధం చేయలేదు, సుగ్రీవుడితో యుద్ధం చేశా, నువ్వు నాకు ఎదురుగాను రాలేదు. తెలుసుగా ఈయనకి ఏం తెస్తుంది, ఎదురుగా వస్తే ఏమవుతుందో తెలుసుగా కదా. కాబట్టి నువ్వు నన్ను ఎట్లా చంపావు కదా. నేను విన్నా ఇంతకుముందు, శ్రీరాముడు అని అంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళని కాపాడేటువంటి వాడు. ఎవరు అంటున్నారు? వాళ్ళే అంటున్నాడు. మరి సుగ్రీవుడు ఆశ్రయించాడు కదా, నువ్వెందుకు ఆశ్రయించలే? అవునా? విశేషం ఏంటంటే కొంతమంది చస్తూ కూడా ధర్మపన్నాలు పలుకుతారు, కానీ వాడు ధర్మం చేయడు. అర్థమైందా? వాడు ధర్మాన్ని అనుసరించాడు, కానీ ఇతరులకు చెప్తాడు ధర్మం. అందరూ అంతే కదా. ఎవరు మెత్తగా ఉంటే వాళ్ళకి అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అరే, నేను మాట్లాడేటువంటి విషయము ఎవరితో మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గా ధర్మం మాట్లాడుతున్నానా, అధర్మం మాట్లాడుతున్నానా కదా. నేను ఈ విధంగా అనొచ్చా, అనకూడదా? కామ్గా ఉన్నారంటే అందరూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఇక్కడ అన్నాడు ఏంటి అంటే, రామ కరుణవేదీచ ప్రజానాంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇదితే సర్వభూతాన్ని కథయంతి యశోభు. ఈ భూమి మీద నీ గురించి ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారయ్యా. అవునా? అవునా? కాబట్టి నీ మీదకి నీ యుద్ధానికి రానప్పుడు నన్ను ఎట్లా చంపావయ్యా నువ్వు? అవునా? ఇంకా అన్నారు, దమః శమః క్షమ ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణం రాజన్ దండస. నీకు ఈ లక్షణాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఏమని? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సహనము, ధర్మాచరణ, ధైర్యం, సత్యవ్రతం, పరాక్రమం, అపరాధులను దండించడం మొదలుగా నీరాదులకు ఉండవలసిన గుణాలు నీలో ఉన్నాయి. అపరాధులను దండించడం. అరే, నువ్వు అపరాధం చేసేవా లేదా అని నీకెందుకు గుర్తు రాలేదు? కళ్ళు నెత్తికెక్కితే చిన్న పెద్ద లేకుండా ఏదో ఒక విధంగా గుచ్చుకు చేర్పించాలి అని అనుకుంటారు. అర్థమైందా? ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి, ఏదో ఒక విధంగా నర్వస్ చేయాలి. అరే, అవి తిరిగి వచ్చి మనకే గుచ్చుకుంటాయి అని మనం గుర్తించకపోతే జీవితం ఇంకా 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 అధఃపతనం అయిపోతుంది. అవునా? జ్ఞానులు, ముఖ్యంగా ఈయన సాక్షాత్తు నారాయణ భగవానుడే. నారా అంటేనే జ్ఞానము అని, జ్ఞానం అంతా ఆయన దగ్గరే ఉంటుంది కదా. ఆయన విమర్శించేటప్పుడు నేను విమర్శించవచ్చా, విమర్శించకూడదా? తగునా, తగదా? అవునా? గుర్తించాలా లేదా? ఎదురుగా నిలబడినంత మాత్రాన ఆయన సమానమేనా? సమానమైపోతామా? ఎవడి వల్ల నేను బతుకుతున్నాను, ఎవడి వల్ల ఈ స్థాయికి వచ్చాను గుర్తించకపోతే దానికే కళ్ళు కప్పేసేయండి ధర్మంతో. వీడు అలాగే ఏం చేస్తున్నాడు, రాముడిని విమర్శిస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు సద్వంశంలో పుట్టినవాడు అని, మహానుభావుడు అని తార చెప్తూ ఉన్నా కూడా వినకుండా వచ్చేసాను నేను. ఇప్పుడు చూస్తే నువ్వే దారి తప్పినట్టున్నావు. ఎవరిని? వాళ్ళు అంటున్నాడు, నువ్వే ధర్మాన్ని తప్పినట్టున్నావు, నువ్వే దారి తప్పినట్టున్నావు. అవునా? ఇతరులకు దెబ్బ కొట్టేటప్పుడు ధర్మాన్ని ఆశ్రయించాలనా లేదా? ఆయన అంటున్నాడు, నీ బుద్ధే దారి తప్పినట్టుంది, నీ జ్ఞానమే అవునా కప్పివేయబడినట్టుంది, నువ్వే పాపాత్ముడుగా ఉన్నట్టున్నావు, ధర్మాత్ముడుగా కనిపిస్తున్న పాపాత్ముడుగా ఉన్నట్టున్నావు. అవునా? నీకు నాకు సంబంధం ఏంటి? నీ దేశం ఏది, నా దేశం ఏది? నువ్వు ఎక్కడి దాకా వచ్చి నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశావు
కదా. ఆయనే అన్నాడు, ఇదిగో మేము కాయ పసరులో తినే వనాల్లో జీవించే వానరుడిని, ఒక విధంగా మృగాన్ని. అవునా, నిన్ను ఎదిరించి యుద్ధం చేయలేదు, నేను నీతో పోరాడలేదు, నేను చంపడానికి ప్రయత్నం చేయలేదు. నువ్వు చూస్తేనేమో జడావల్కలాలు ధరించి మునిబాలాగా కనిపిస్తున్నావు. నువ్వు నన్ను ఎందుకు చంపావు? ఇలాగా వరుస పెట్టాడు నిందించడానికి. రాముడు కూడా వింటూ ఉన్నాడు కదా. సస్తున్నాడు సామని మాట్లాడి. అవునా, ముందే సగం చచ్చున్నాడు, వీడిని ఏమన్నా అంటే ఇంకా చచ్చిపోతాడు కదా. అంటే ఎదురు తిరిగి మాట్లాడలేదు, ధనించలేదు అని అంటే జనరల్గా ఏమనుకుంటారు, తిట్టేవాడు ఏమనుకుంటాడు, వీడు పిరికోడు ఇంకా 4 దెబ్బలు ఇరా అనుకుంటాడు. కానీ ఆయన చూస్తున్న ఆ ఓర్పులోనే, ఆ సహనంలోనే, అవునా, ఆ ఉదాసీనతలోనే, ఆ సాక్షిత్వంలోనే వీడే చంపేసుకుంటాడు. దానికే మహాత్ములతో కానీ దైవంతో కానీ పెట్టుకున్నాడు అని అంటే వాళ్ళు సాక్షిగా ఉంటారు, అలా ఉన్నట్టే ఉంటారు. మనం చేసే వ్యతిరేకమైన పనులే మనల్ని కూర్చుబాదేస్తాయి. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఎప్పుడు శిక్షించడు. కానీ ఆయన కర్మలో పెట్టేశాడు నియమం. నువ్వేం చేస్తే అదే వచ్చి తగులుకుంటుంది నీకు, గిరగిరగిర తిరిగి పడిపోతావు. ఇక్కడ వాడు మాట్లాడాడు, ఎన్ని రకాలుగా నిందించాడు, విమర్శిస్తున్నాడు, రకరకాలుగా విమర్శిస్తున్నాడు రాముడిని. రామ చదవండి ఇదంతా ఒకసారి. 17ది అనేక రకాలుగా ఈ నిందలు వేస్తూ ఉన్నాడు. వాడికి తెలిసినటువంటి అన్ని రకాల పాపాలని ఈయన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాలి 70 శ్లోకాల దాకా ఉన్నాయి, 69 శ్లోకాలు ఉన్నాయి. ఈ సర్గంతా విమర్శిస్తూనే ఉన్నాడు, సర్గంతా. కానీ చెప్పుకుంటున్నాడు తను జంతువు అని. రాముడు కూడా వింటూ ఉన్నాడు. వాడు చెప్పే మాటల్లోనే వాడు ఎంత పాపం చేశాడు అనే విషయం బయటపడుతుంది. అని ఏం చేశాడు చూడండి. 18 ఇత్యుక్తః ప్రశ్రితం వాక్యం ధర్మార్థ సహితం హితః పరుషం వాలినా రామో నిహతేన విచేతస తం నిష్ప్రభమివాదిత్యం ముక్తతోయమివాంబుదం ఉక్తవాక్యం హరిశ్రేష్టం ఉపశాంతమివానలం ధర్మార్థగుణసంపన్నం హరీశ్వరమనోత్తమం ఆధిక్షిప్త సదా రామః పశ్చాద్వాలినమబ్రవీత్ ధర్మం అర్థం చ కామం చ అస్పష్టా బుద్ధి సంపన్నాన్. రాముడు చూస్తున్నాడు. నేను అడిగాడు కదా, జవాబులు చెప్పాలి కదా రాముడు. కూడా రాముడికేం భయం ఉంటుంది, దండించాడు. వీడు ఫస్ట్ టైం వచ్చినప్పుడైనా వెళ్ళిపోయి వెనకల ఆలోచించుకొని ఉండాలి. కొడుకు చెప్పాడు, భార్య చెప్పింది వినైనా ఉండాలి, లేదా నేరుగా రాముడిని వచ్చి కలిసి ఉండాలి. రాముడిని కలవలేదు, తమ్ముడిని వదిలేయలేదు, భార్య చెప్పినా వినలేదు, కొడుకు అడ్డుపడ్డా లేదు. కాబట్టి పోయే కాలం వచ్చినట్టేగా. అంతేగా. నేరుగా చూశాడు రాముడు. చూసి ఈ అధిక్షేపణ చేస్తూ ఉన్నాడు కదా, తప్పు పడుతున్నాడు కదా, అవన్నీ చూశాడు. చూసి రాముడు ఇలాగా తిప్పి జవాబు చెప్తున్నాడు. ఓ వాలి, నువ్వు ధర్మార్థ కామాలని 3 విషయంలోనూ తప్పు చేశావు. ధర్మం, అర్థం, కామం 3 తప్పు చేసినప్పుడు మోక్ష దాకా ఎప్పుడు వెళ్ళలేడు. అవునా?
ఒకటి, నీ తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేయడం మొదటి తప్పు. తమ్ముడు భార్యను తీసుకుని వెళ్ళిపోయి అనుభవించడం భయంకరమైన తప్పు. తప్పు చేయనటువంటి తమ్ముడిని అవును అతి ఘోరంగా భయపెట్టావు చంపేయడానికి. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారం ఈ విధంగా చేయడానికి? కదా, నేను వచ్చి నేను దండిస్తున్నానంటే నువ్వు తప్పులు చేసావు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. పైగా ఏమయ్యా నీ రాజ్యం అక్కడెక్కడో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశావు అని అన్నావు కదా. అయితే నా రాజ్యం అక్కడే, కానీ దేశమంతటికి రాజు కదా. మా నాన్న నుంచి మాకు అధికారం వచ్చిందంటే ఇప్పుడు నీకు అధికారం లేదు కదా అని అనుకుంటావేమో. నా తమ్ముడు అధికారి కదా అక్కడ, అవునా, తమ్ముడికి సోదరుడు కదా. తమ్ముడు రాజ్యం స్థిరపడాలి అని అంటే సామంతరాజులందరినీ కూడా దారిలో పెట్టాలి కదా. అధికారం ఉందా లేదా నాకు? ఇన్ని తప్పులు చేసావు, అవునా, దండించి తీరాలి. పైగా ఇంకొకటి ఏమిటి అని అంటే అది ముఖ్యమైనది. నువ్వే అన్నావు మృగాన్ని మమ్మల్ని ఎందుకు దండించను? మృగం జనులకు బాధ కలిగిస్తూ ఉంటే చంపాలా లేదా? రాజు వేట చేసి చంపాలడు, వేటాడి చంపాలడు. మరి నీ సంపచ్చ చంపకూడదా? నిన్ను సంపచ్చ చంపకూడదా? కాబట్టి ఏ రూపంలో చూసినప్పటికీ కూడా నువ్వు రాజుగా ఉన్నవాడివి, నువ్వే తప్పు చేస్తే ప్రజలు ఏమవుతారు? సొంత తమ్ముడిని, నీ యందు అత్యంత ప్రేమ గౌరవాలు కలిగినటువంటి తమ్ముడినే నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎవరిని వదిలిపెడతావు? అవునా? ఎంత రాజైనా సరే భార్య చెప్పిన మాట తన శ్రేయస్సు గురించి చెప్తూ ఉంది అని అంటే భార్య మాట వినడం అనేది కాదు, తన శ్రేయస్సు కొరకు భార్య అంత వేదన పడుతూ బ్రతిమాలుకున్నప్పుడైనా వినాలి కదా. నువ్వు అక్కడ కూడా వినలేదు. కాబట్టి ఇదిగో నువ్వు ఎటువైపు నుండి చూసినా నువ్వు అన్ని రకాలుగా ధర్మాన్ని వదిలేసావు, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నావు. పైగా అవునా తెలుసు కదా, ఆడ విషయం ఇక్కడ ఎత్తనే లేదు. ఎవరు? రావణాసురుడి విషయం చెప్పాల్సిన అవసరం లేదు కదా. దుష్ట స్వభావాన్ని కలిగి దుష్ట ఆచరణతో నువ్వు సజ్జనులైనటువంటి వాళ్ళని చంపుతూ ఉన్నావు. పైగా చెయ్యకూడని భయంకరమైన పనులు చేశావు. ఏమిటి అని అంటే తమ్ముడు భార్యను తీసుకుని వెళ్ళిపోయి అనుభవించడం. ఇది తమ్ముడు భార్య అంటే ఇది కూతురుతో సమానము కదా. అలాంటి నువ్వు తీసుకుని వెళ్ళిపోయి నువ్వు అనుభవిస్తూ భయంకరంగా నువ్వు బాధలు పెట్టి అనిపిస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మనిషివి? నువ్వు మనిషివి కాదు, మృగానివి కాదు, భయంకరమైనటువంటి వాడివి, రాక్షస స్వభావాన్ని పట్టుకున్నావు. కాబట్టి ఎటు నుంచి చూసినా నేను సంపచ్చు, అందుకే చంపాను. అయితే ఎదురుగా రావచ్చు కదా అని నువ్వు అడుగుతున్నావు. తెలుసుగా, ఎదురుగా వస్తే నీకు శక్తి వెళ్ళిపోతుంది, శక్తి నీకు వెళ్ళిపోతుంది. అది తెలుసుగా. ఎదురుగా వచ్చిన నిన్నట చేయిస్తాడు. ఇప్పుడు పైగా తప్పు చేశాడు అని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగారు ఎదురుగా నిలబడితే రాజు వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాడా? శిక్ష వేస్తాడా? శిక్ష వేస్తాడా? యుద్ధం చేస్తాడా? శిక్ష వేస్తాడు, అంతేగాని యుద్ధం చేస్తాడా వెళ్ళి? కాబట్టి నీకు శిక్ష వేసా, నువ్వు అనుభవించి తీరాల్సిందే. సో కాబట్టి ఇక్కడ నువ్వు చేసిన తప్పులకి ఇది శిక్ష అని అన్నా. ఇప్పుడు ఏమైందయ్యా? ఇలాగా వాళ్ళు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకి ధర్మబద్ధంగా రాముడు జవాబు చెప్పాడు. వదిలిపెట్టలేదు, ఎస్కేప్ కాలేదు. నా ఇష్టం అని అనలేదు అక్కడ. నిన్ను ధర్మబద్ధంగానే శిక్షించాను అని చెప్పాడు, శిక్షించానని చెప్పాడు. ఈ లోపల ఈ వార్త ఎప్పుడు వాలి ఇక్కడ పడిపోయాడో, వాలి చుట్టూ ఉన్న వానరులు ఉన్నారే చల్లా చెదరైపోయారు. వాళ్ళల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ భార్యకు వార్త అందించారు. రాముడు బాణం వేశాడు, చంపేశాడు వాలిని. పరిగెత్తుకుంటూ వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా అంగదుడు, అంగదుడితో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వస్తూ ఉంటే వానరులందరూ కనిపించారు. మీరేం భయపడకండి, మీకేం కాదు, మీకేం జరగదు, రండి అందరూ కలిసి వెళ్దాము అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొని మళ్ళీ ఈ వాలి పడిపోయిన చోటుకు వచ్చింది. ఏం చేసింది? ఏం చేస్తారు ఎవరైనా? పడిపోయినాడు కదలేక, ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద పడింది.
బోరు అని ఏడు చేసింది. ఎక్కడొక్కడ ఏం చేస్తారు ఇప్పుడు సాగు దగ్గర ఉన్నాడు కదా, ఇంకేమైనా బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న సూదో ముళ్ళు ఏదో గుచ్చుకుందా, వెళ్ళిపోయింది బాణం, గుండెలో నుంచి దిగి అటు పక్కకి వెళ్ళిపోయింది. ఏమండి అర్జెంటుగా హాస్పిటల్కి, ఎక్కడికి తీసుకెళ్ళేది? అవన్నీ పరిస్థితులు కూడా ఇక్కడ ఏవీ లేవు. వాళ్ళందరినీ తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చింది. ముందు ఆయన చూసి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ అతను చూసి అనేక రకాలుగా చెప్పింది. నీకు చెప్పాను కదా, ఎంత చెప్పినా నువ్వు విన్నావా? నీ అంతటి నువ్వే తీసుకోండి. ఓ అని ఏడ్చేసి ఓహాలు చేసి ఏం చేసింది, రాముడిని వేడుకుంది, నన్ను కూడా చంపేసి. రామా, నా భర్త చనిపోయిన తర్వాత నేను బ్రతకదలుచుకోలేదు, ఇక నాకు జీవితం వద్దు, నన్ను కూడా చంపేసి నా భర్తతో సహా పంపించేసి. ఆమె నిందించలేదు ఇక్కడ, ఆమె నిందించలేదు. రాముడి యొక్క లక్షణాలు విని రాముడికి భక్తురాలు అయిపోయింది. ఎప్పుడు రాముడిని విమర్శించలేదు. అవునా, ఆమె వేడుకుంది, నన్ను చంపేసేయి. నేనుగా ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన ఏమని అడగచ్చు, నువ్వు అడగచ్చు నన్ను, వాళ్ళు చేసిన పాపాలకు నువ్వు ఎందుకు అడ్డుపడలేదని. వినలేదు ఆయన. అనేక రకాలుగా చెప్పాను. సుగ్రీవుడు భార్య పేరేంటి? రుమ. రోమ కాదు, రుమ. 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 ఆమెను తీసుకొచ్చినప్పుడు నేను అనేక రకాలుగా చెప్పా. తప్పు 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 తప్పు, నా మాట వినలేదు, కదోసి పారేశాడు. యుద్ధానికి వస్తూ ఉండేటప్పుడు కూడా చెప్పాను, నీతో స్నేహం చేయమని, శరణాగతుడమని. వినలేదు. సరే, నా భర్తను చంపావు అని చెప్పాను. నేను నిందించట్లేదు, కానీ నా భర్త చనిపోయిన తర్వాత నేను మళ్ళీ బతకదలుచుకోలేదు. నాకేం అవసరం లేదు ఇక్కడ, నన్ను కూడా చంపేసి పంపించేసేయండి. ఆయనతో పాటు పంపించేసి. ఏం చేస్తాడు ఈయన? ఆయన ఓదార్చడానికి ముందే హనుమంతుడు వచ్చేసాడు ముందుకి. హనుమంతుడు వచ్చి ఈమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరిని? తారాదేవిని అనేక రకాలుగా ఓదార్చడానికి పక్కకి అంగదుడిని కూడా పక్క తీసుకున్నాడు. హనుమంతుడి మీద చాలా ప్రేమ కూడా వాళ్ళకి, చాలా నమ్మకం, చాలా ప్రేమ. పైగా ఎవరు హనుమంతుడు? ఆడబిడ్డ కొడుకే కదా. తారాదేవికి రోముకు ఆడబిడ్డ కొడుకు హనుమంతుడు. అంజనాదేవి వాలి సుగ్రీవులకి చెల్లి, వాళ్ళిద్దరికి చెల్లి. వీళ్ళ నాన్నగారి పేరు అర్క్షవానరుడు అని. అర్క్షవానరుడు అని వాళ్ళ పిల్లలు వీళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, హనుమంతుడు ముందుకు వచ్చాడు. ఆమెను ఓదార్చి, ఇదిగో ఇప్పుడు నువ్వు బాధకు లోనయ్యావు అని అంటే, అంగదుడు బాధపడతాడు, అంగదుడు కొరకైనా నువ్వు చావడానికి సిద్ధం కాకూడదు, అంగదుడి కోసం బతకాలి, నీకు ఏ కష్టాలు రావు, నష్టాలు రావు కదా, మేము ఉన్నాము, నేను చూసుకుంటాం బాగా, నువ్వు అంగదుడి కోసం బతకాలి అని ఎంతెంతో చేశారు. కానీ ఆమె వెళ్ళలేదు. అంగదుడిని కూడా పక్కగా పెట్టి, అవునా, వారి మీద పడి, అవునా, నువ్వేదో కొడుకు కోసం బతకనన్నావు, 100 మంది అంగదులు కొడుకుల పక్కన ఉన్నా నాకు వాలి మీదనే తాదాత్మ్యం ఉంది, ప్రేమ ఉంది, కాబట్టి నా భర్త పోయిన తర్వాత నేను బతకను, నేను వెళ్ళిపోతాను, నన్ను చంపేయండి. ఏమంటే ఏం ఆత్మహత్య చేసుకోవచ్చుగా. తెలుసు వాళ్ళకి ఆత్మహత్య మహాపాతకం అని. ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే పశుపక్షాదులుగా బతుకుతారు. మళ్ళీ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు పశుపక్షాదులు అయిపోతారు మరుసటి జన్మలో. కానీ ఇక్కడ ఏమి తెలుసుగా, నా కొడుకు మా ఆయనకి స్వర్గాన్ని ఇస్తున్నావు, నాకు కూడా కానీ ఇవ్వు. సో ఏం చేయాలి ఇప్పుడు కదా? ఇప్పుడు రాముడు ఓదారుస్తున్నాడు వాళ్ళని. ఏమైంది, వాళ్ళకి ఏం చెప్పాడు రేపు చూద్దాం మరి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.